బ్రదర్, ఈ వర్తమానంలో ఒక సేవకుడు పిలువబడ్డా లేదా అని ఎట్లా తెలవాలి? అతను చెప్పే కళలు, దర్శనాలు, అతని జీవితంలో జరిగిన సంఘటనలు అవి కాదు. అతను చెప్పే స్వరం, వర్తమానం చూడండి ఒకసారి. ఎంత ప్రత్యక్షతను తీసుకురాగలుగుతున్నాడు ప్రవక్త వర్తమానంలో నుండి, ఎంతగా దానిని బోధించగలుగుతున్నాడు. అదిగో అతన్ని దేవుడు పిలిచాడని అర్థం అక్కడ. ఎందుకంటే గొర్రెలు ఆకర్షించబడేది కళలకు, దర్శనాలకు, ప్రవచనాలకు, లేకపోతే ఇంకేమంటారంటే కొన్ని అనుభవాలకు కాదు. నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును. ఒక సేవకుడు నిజంగా దేవుని చేత పిలబడ్డాడంటే ఆ సేవకుడిని దేవుడు తన స్వరముతో నింపుతాడు ఆయన. ఎందుకంటే గొర్రెలకు కావాల్సిందే దేవుని స్వరం కదా, గొర్రెల కాపరి స్వరం కదా. ఆ సేవకుడు అనే పాత్రలో గొర్రెల కాపరి స్వరమును పెట్టి ఆ గొర్రెల కాపరి స్వరము ద్వారా ఆకర్షించడం మొదలు పెడతాడు ఆయన. అందుకే నేనంట, నేను దేవుడు పిలిచాడో లేదో నేను తెలుసుకోవాలనుకుంటే నేను కూర్చుంటా, నువ్వు ఒక అరగంట బోధించు. నేను పిలిచాడో లేదో నేను చెప్పేస్తా. ఎందుకంటే నీ స్వరం ఆకర్షిస్తలేదనుకో, ఆకర్షణ అంటే నేను ఈ కళ చెప్తే అది జరిగింది, ఈ ప్రొఫెషన్ అని చెప్తే అది జరిగింది, మొన్న సిస్టర్కి నేను చెప్తే అది జరిగింది, నేను ఒక ప్రార్థన చేస్తే స్వస్థత జరిగింది. 9 వరాలు కాదు, 9 వరాలు విశ్వాసులకు కూడా ఇవ్వబడుతున్నది. నమ్మిన వారికి సూచక్రియలు వెంబడించును, వారు నా నామములో దయ్యములను వెలగొట్టుదురు, రోగులను బాగు చేయుదురు, రోగులపై చేతుల నుంచి వారు స్వస్థత పొందు. నమ్మిన వారు వలన అన్నాడు. 5 రకాల పరిచయ వారి వలన లేదు. అది స్థానిక సంఘానికి ఇవ్వబడుతున్న వరాలు. అవి పాస్టర్గా అవ్వడానికి అది కాదు అర్హత. మరి పాస్టర్ అవ్వడానికి అర్హత ఏంటిది? స్వరం, వర్తమానం, వాక్యం. ప్రాఫిట్ ఏమన్నాడు? ప్రవక్త గారు ఏమన్నారు? ఆయన ఒక మాట చెప్పాడండి, జాగ్రత్త వినండి. ప్రవక్త గారు ఏమన్నారంటే, నన్ను దేవుడు రోగులకు స్వస్థత కలుగునట్లు ప్రార్థన చేయడానికి పిలిచాడు, కానీ నా ప్రధానమైన పరిచర్య అది కాదు. అది కేవలం ఒక చేపలను పట్టుకొనుటకు ఎలాగైతే కాలమునకు ఎర ఉంటుందో స్వస్థత అనేది కూడా అలానే ఉన్నది. కానీ నా ప్రధాన పరిచర్య వర్తమానమై ఉన్నది. ఒక సేవకుని యొక్క ప్రధానమైన పరిచర్య అతను చెప్పే వర్తమానమై ఉన్నది. ఇప్పుడు ఆ సేవకుడికే చెప్పే వర్తమానం అర్థం కావట్లేదు అనుకో, సంఘానికి ఏం బోధిస్తాడు చెప్పండి?